హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మన యూట్యూబ్ ఛానల్లోకి వెల్కమ్ అందరికి. ఈరోజు మేము ఫిషింగ్ చేయడానికి వచ్చినాం. ఇవాళ సండే కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఖాళీగా ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. మనం మా ఊరి దగ్గరలో ఉన్నటువంటి ఎదలాపురం చెరువులో పర్మిషన్ తీసుకొని పడుతున్నాం. ఇక్కడ అందరూ పట్టడానికి లేదు కాబట్టి ఈ రోజు వీడియో అద్భుతంగా రాబోతుంది. చూసి అందరూ ఎంజాయ్ చేయండి. ఈ రోజు అందరం కలిసి థ్రిల్లింగ్ వీడియో చేయబోతున్నాం. ఓకేనా? ఫిషింగ్ రాడ్ మిషన్ కాలం ఇది. దీన్ని మనం కప్పలతోటి, ప్లాస్టిక్ కప్పలతోటి, కొరమేళ్ళు, తర్వాత స్పూన్ తోటి వాలగల పడడానికి ఇది తీసుకొచ్చినాం. తర్వాత అన్ని డబ్బా గాలాలు తీసుకొని వచ్చినాం. అన్ని చిక్కులు పడి ఉన్నాయి. వీటిని సెట్ చేసుకొని మొత్తం రెడీ చేసుకొని పిండి కలుపుకున్న తర్వాత ఫిషింగ్ స్టార్ట్ చేద్దాం. అరే సరే, ఈ తీరా కొత్త డబ్బాలు తీసుకొచ్చినాం. అందులో ఉన్నాయి స్కూటీలో, డిక్కీలో తీసి పిండి కలుపు. ఏమేం కలుపుతున్నారు అలా? గోధుమ పిండి అను కోడిగుడ్లు తెలే. మా ఏరియాలో ఉన్న చాలా పెద్ద చెరువు ఇది. పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ఇందులో. ఒకసారి చెరువు మొత్తం చూపిరా. చెరువు చూడండి ఎంత అందంగా ఉందో. ఇది సాయంకాలం పూట ఇంకా చాలా అందంగా ఉంటుంది. చాలా పెద్ద చెరువు. నీళ్ళు తగ్గితే ఇప్పుడు కనపడే మధ్యలో ఐలాండ్ లేకుండా అందులో పోయి ఒకరోజు మనం నైట్ క్యాంపింగ్ చేద్దాం. ఫీడర్ పెట్టండి దీనికి. మిషన్ కాలానికి ఫీడర్ పెట్టి ఫీడర్కి పిండి పెడతాడు. ఈ బబుల్స్ ఉన్న వాటికి ఎక్కువ శాతం అయితే బొచ్చులు పడతాయి. చూద్దాం మరి ఇవాళ ఏం పడతాయో ఏమో. ఇక్కడ చేపలు పట్టేది 2-3 కానీ 10 మంది వచ్చారు. మొత్తం దేనికి వచ్చారంటే పడ్డట్టు కమ్మకపోతారు ఒకడు. ఇలా ఆదివారంగా వీళ్ళే పట్టుకొచ్చినామని చెప్తారు ఇంటికాడ. ఒక్కడికి రాదు చేపలు పట్టడం. దాని పేరు ఏం పేరు? దీని వస్తుంది కదా సరే. నాకు తెలుసు. అవును, ఎన్ని పిండి ముద్దలు పోయినాయి అలా. చేపడగానే ఎమ్మడి పట్టుకోవాలా? పడతారా ఈ నుంచి? బొచ్చె పిల్ల ఇందా గుంజుకుపోయిందిరా. చిన్న మరి పడతాని చెప్పి నేను గండే అరే ఇటు తీరా సార్ భలే ఆటకి గంట పిల్ల. దీనికైతే ఉన్న ముళ్ళు మొత్తం గుచ్చుకున్నాయి. ఎన్ని 2 ముళ్ళు గుచ్చుకున్నారా? నోట్లో ఒకటి, కింద ఒకటి, నోట్ అక్కడ ఒకటి. ఇదేంద్ర గండ పిల్ల? గండే. ఇది బొచ్చె పిల్ల. మళ్ళా చేప పడ్డది. ఇది కూడా గండే. చూద్దాం అసలు చేపలు పడాయి అనుకున్నాం. ఏదో ఒకటి పడ్డది. పట్టడం స్టార్ట్ అయినాయి అంటే చేపలు పడుతూనే ఉంటాయి. ఇక ఇలా సాయంత్రానికి ఎన్ని పడితే చూద్దాం. ఇదే కదా నేనే పెట్టా. 2 కేలు ఉంటది గాయ్స్.
పోగొట్టరు కాయిస్తాన్ని పోగొట్టం గాయస్. సింగిల్ కాలం కట్టు, సింగిల్ కాలం కాదు 3 కొండు కట్టు. పోరా నరేష్ పోరా. మనయ రెండోది గండి పిల్ల దగ్గర పోరా, వాడు అనేది రికార్డు. జూమ్ చెప్తా. గేదె పిల్ల. ఈ రోజు మేము చేపల వేటకు వచ్చినాం. ఫస్ట్ టైం గాలాలు తీసుకొని ఏమేమి పడ్డాయో చూపిస్తాం రండి. కొత్తగా 3 చేపలు అయితే పోయినాయి పెద్దవి, చూపిస్తా. ఇదైతే 2 కేలు ఉంటది, ఒక రవ్వు పడ్డది పెద్దది. ఇవన్నీ గండెలు. మేము దీన్ని నైట్ ఫ్రై చేసి తింటాం. ఫ్రై చేసేది కూడా మీకు చూపిస్తాం. ఈ శుభ్రం చేసి దానికి పోతున్నాం ఇక. ఓకే బాయ్ ఫ్రెండ్స్. రాజు అవి ఏం చేపలు రా? అది అంకుల్ మూసిరా? ఏం పర్పస్? రాదా ఎల్లు అవుతుంది నిలువా అట్లే పోయాలి. నువ్వులేవులే. వాళ్ళు నిన్న పొద్దున చెడు కనపడుతున్నా.
నేను చెప్తాను ఒకటే ఒకటే అంటున్నావు. అండ్ అందరికి పొద్దున మనం హంటింగ్ చేసిన చేపల్ని మీకు చూపించినాం, వాటిని శుభ్రం చేసింది కూడా చూపించినాం. ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకొని తినబోతున్నాం. ఫ్రై కావాల్సినవి అన్నీ తీసుకున్నాం. ముందుగా మనం పొద్దున పట్టినటువంటి చేపలు శుభ్రం చేసినవన్నీ ఒక బౌల్లో వేసుకుందాం. కొన్ని ముక్కలు ఫ్రై చేసి కొన్ని ముక్కలు కర్రీ చేద్దాం. అదే మొత్తం ఫ్రై, కర్రీ వద్దు. ఆపు. ముందుగా అల్లం పేస్ట్ ఇప్పుడే కలిపేది. అల్లం పేస్ట్ వేసుకున్నాం. కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఒక ½ అవర్ దీన్ని పక్కకు పెడదాం. కర్రీ ఏమి రాదన్న ఏం తింటావే? తలకాయ తింటావా? మొండం తింటావా? నేను ఎందుకు రాదా మరి అట్లా పర్ఫెక్ట్గా అగ్నిలాగా అది? మన బాగానే వండిన ఇది కూడా ఇంకా హైలైట్ ఉంది అన్న. ఎక్కడ నేర్చుకున్నావు? నేర్చుకునేది ఏముందిరా, ఏదైనా సరే ఫస్ట్ ఉప్పుకారం వేస్తా సరిపోను. ఎట్లా యూట్యూబ్ నేర్చుకున్నావా లేకపోతే అమ్మ నేర్పించింది అట్లా? మా అమ్మ తోటి చూసి నేర్చుకునే. నేర్చుకొని మీరు ఆగలం బుజ్జి ప్రయోగం చేస్తూనే ఉంటాను. మా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ బండి అని మంచి తోపు అప్పట్ల. నోట్లో చిద్ది పైకి. ఓకే చిన్న చిట్టుపట్లు ఫ్రెండ్స్ చూస్తున్నారేంటి ఫ్రెండ్స్? అంటారా ఫ్రెండ్స్? పచ్చి తినవ తింటా కానీ తినాలి. లెక్క బెటర్ 6 మాయమైతే మధ్యలో 3, 3, 6 అది 6 లెక్కేసుకో. కాలు తలకాయ బోర్డు తీసాక 22 కిలోలు ఫ్రెండ్స్.
మరి అట్లా తాపి నూనె పోస్తుంటే మాకు ఇక్కడ దగ్గర వెళ్ళిపోతుంది. ఏడు దద్దరలేదు మొత్తం మామూలుగా పడట్లేదు తుప్పర్లు. నూనె తిప్పర్లా ఆ, నూనె తిప్పర్లో పడితే దద్దర వెళ్ళిపోవడం కాదు, తోలు ఊడి పొక్కలు పడుతుంది. అవును, చాలా డేంజర్ గా ఉంది ఇది. మా ఫ్రెండ్ కానీ ఆయన రిస్క్ కాదు, చేస్తాను. మన ఎప్పటి ఫ్రెండ్స్ చెప్పురా, చిన్నప్పటి నుంచి ఎన్నో క్లాస్ అంటున్నాను ఫ్రెండ్స్ చెప్పు. 5వ తరగతి కాంచి 5వ తరగతి కాదురా, 1వ తరగతి కాదు 5వ తరగతి చదివినరా. 1 కాంచి 5 నీ పేరేం పేరు? రాజశేఖర్. ఇంటి పేరుతో చెప్పు. అరవపల్లి ఏం చేస్తావు నువ్వు? మార్కెట్ అమ్మాయిలు పని చేస్తాను నేను. మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి దోస్తాను, వాడు కూడా ఇలా సండే మార్కెట్ సెలవు ఉందని వచ్చింది. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవాళ పొద్దున్న నుంచి మనం హంటింగ్ చేసిన చేపలని ఫ్రై చేసినాం. ఇప్పుడు వాటిని టేస్ట్ చేసి ఎట్లున్నాయో చెప్తాం. తిన్నా సాదికి ఫస్ట్ నువ్వే పెద్ద మనిషి. బాగుంది. నువ్వు కూడా నేను తినుకునే. స్పైసీ కావాలనుకుంటే అన్న నా కోసం స్పైసీ చేశాడు. బాగుంది, సూపర్ ఉంది. ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుకు వస్తాం. ఖచ్చితంగా మా వీడియోని ఆదరించండి. అదేవిధంగా మా తెలుగు క్యాంపింగ్ ఫ్రెండ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్లలో కూడా ఎటువంటి వీడియోలు చేయాలో పెట్టండి. మళ్ళీ ఒక మంచి వీడియో తోటి మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.